ఏంటి సంగతులు? ఈరోజు మనం కాలిఫోర్నియాలో రిడ్జ్ క్రెస్ట్ అనే ఊళ్ళో ఉన్నాం. ఇది ఎడారి మధ్యలో ఉంటుంది. ఒక 2 గంటలు ఇటు, ఒక 2 గంటలు అటు వెళ్తే తప్ప చిన్న చిన్న ఊర్లు కూడా ఏమి ఉండవు. ఇదిగో రాత్రి వచ్చాం ఇక్కడికి. రాత్రి వచ్చి ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఇక్కడ పడుకున్నాం. ఒక లోపల ఒక లుక్ వేసి బండి ఎక్కేసేద్దాం. ఫస్ట్ పొద్దున్నే లెగవంగానే బండిని చూసుకోవాలి. 4 టైర్లు ఉన్నాయా, అంతా ఓకే, బండి బాగానే ఉంది, ఆల్ సేఫ్. పొద్దున్నే బ్రష్ కూడా చేయకముందు చూసేసాలే. ఓకే, హోటల్ లోపల ఒక చిన్న లుక్ వేసి బయటికి వెళ్ళిపోదాం. చూడు అన్ని కొండలు ఎలా ఉన్నాయో. ఈ ఎడారిని మొహావి ఎడారి అంటారు. ఓకే, ఇదో లోపల ఒక ఫాస్ట్గా ఒక లుక్ వేసి ఒక టేబుల్, కింగ్ బెడ్, టీవీ, స్టాండర్డ్ స్టఫ్ అనమాట, అంతా స్టాండర్డ్. బాగుంది. చలో వెళ్ళి బండి ఎక్కేద్దాం. ఇదిగో ఇక్కడ పూల్ కూడా ఉంది. పూలు, హాట్ టబ్బు అవి కూడా ఉన్నాయి. మంచిగా చెట్లు అవి పెంచుతున్నారు. ఇది ఎడారి మధ్యలో ఉందని చెప్పాను కదా. అటు ఇటు నేషనల్ పార్క్స్ ఉన్నాయి. డెత్ వ్యాలీ ఉంది. డెత్ వ్యాలీతో పాటు కొన్ని వేరే నేషనల్ పార్క్స్ ఉన్నాయన్నమాట. వాటికి వెళ్తానికి వచ్చేవాళ్ళు, ఇటు ఎడారిలో ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేవాళ్ళు ఉండటానికి ప్లేసులు చాలా తక్కువ ఉన్నాయి. ఈ రిడ్జ్ క్రెస్ట్ అనే ఊరు ఒకటి, లాస్ వేగస్ సైడ్ వెళ్తేనేమో బీటీ అనే ఊరు ఒకటి. రెండే, వీటిల్లోనే ఉండాలి ఎవరైనా ఉంటే. కొంచెం సేఫ్ అనమాట. ఓకే, బండి రిపేర్ అయ్యి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే వేసుకొని వెళ్ళిపోవాలా, కొన్ని రోజులు ఆగచ్చు కదా అని చెప్పి ఇంట్లో అంటున్నారు. అసలే బండి లేక కాళ్ళు చేతులు ఆడలేదు ఇన్ని రోజులు. ఇదిగో సీనిక్ 395 అంటారు దీన్ని. ఈ చుట్టూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఎన్నయ్యే. ఓకే, బండి రిపేర్ అయిన తర్వాత లోకల్లోనే తిరిగాను కానీ 2.5 గంటలు వన్ వే కొట్టడం ఫస్ట్ టైం అనమాట. రిపేర్ అయిన తర్వాత ఏం ప్రాబ్లం లేదు. బళ్ళు టెక్నాలజీ ఎంత వచ్చినా ఏం చేసినా కానీ పొద్దున్నే లేచిన తర్వాత అది ఆన్ చేసి ఒక 2 నిమిషాలన్నా ఐడల్ రన్నింగ్లో పెట్టకపోతే నాకేదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఫస్ట్ హోటల్ లాబీలోకి వెళ్ళి ఒక కాఫీ తాగుదాం. హోటల్ పెద్దదే, 120 రూములు ఉన్నాయంట. 127 రూములు. లాబీ మంచిగా ఒక బ్లాక్ కాఫీ వేసి అక్కడి నుంచి మిలిటరీ మ్యూజియము ఎడారిలోకి తిరగడానికి వెళ్దాం. ఇప్పుడే బయలుదేరి వెళ్ళబోతున్నాం. వెనకాల మన ఫ్రెండ్ ఉన్నాడు ఈరోజు, నిఖిల్. ఇక్కడి నుంచి ఈరోజు కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తున్నాయి. కొన్ని సెకండ్ వరల్డ్ వార్లో వాడిన ఫైటర్ జెట్స్ని, బాంబర్స్ని తీసుకొని వస్తున్నారు. అక్కడికి వెళ్దాం. ఇప్పుడే ఇక్కడ రిడ్జ్ క్రెస్ట్ అనే ఏరియాలో ఊళ్ళో ఉన్న చైనా లేక్ అనే మ్యూజియంకి వచ్చాం. మిలిటరీ మ్యూజియం ఇక్కడ కనపడుతుంది చూసారా. ఇది F-11F అనే ఫైటర్ విమానం, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. మిలిటరీలో ఉండే నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, నేవీ డివిజన్ వాళ్ళు వాడేవాళ్ళు దీన్ని 1958 1958 ఆ టైంలో. ఇప్పుడు రిటైర్ అయిపోయినాయి. చూడు ఎంత ఏరోడైనమిక్గా ఉన్నాయో. ట్విన్ ఇంజన్ కాదు, సింగిల్ ఇంజన్.
ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఎడిషన్ పేరేమో F-18 సూపర్ హార్నెట్, F-35 లైట్నింగ్ సీల్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడు ఏముందో, ఒక బాంబు ఉంది. ఓకే, ఇదేంటో మార్క్ సిరీస్ కు మళ్ళీ ఉంది. చెప్పానా మార్క్ అని. మార్క్ 4 స్పెషల్ వెపన్, MK3 న్యూక్లియర్ బాంబు. MK3 నాగసాకి మీద వేశారు కదా. నాగసాకి ఫస్ట్ హిరోషిమా మీద, తర్వాత నాగసాకి మీద వేశారు కదా. నాగసాకి మీద వేసిన న్యూక్లియర్ బాంబు తర్వాత వచ్చిన సెకండ్ మోడల్ ఇది. అయ్యో అక్కడ చూడు రేడార్లు ఎట్ట ఉన్నాయి చూడు. రేడార్లు అంటే ఏందంటారుగా, ఇగో పైన అయ్యే ఎక్కడ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి సిగ్నల్స్ మొత్తం అన్నీ సెర్చ్ చేస్తూ ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూడు F-18 ఉంది. F-18 హార్నెట్ పాతది, ఇప్పుడుది కాదు. F-18 కాదు, హార్నెట్. ఇప్పుడున్నదేమో లేటెస్ట్ది F-18 సూపర్ హార్నెట్. ఇది జస్ట్ హార్నెట్. ఓకే, ఇదిగో ఇక్కడ చూడు కొన్ని మిసైల్స్ ఉన్నాయి. ఎయిర్ టు సర్ఫేస్ అంటే గాలిలో నుంచి నేల మీద ఉన్న టార్గెట్లను కొట్టడానికి వాడే మిసైల్స్ ఇవి. ఇదిగో ఇదేమో లేజర్ గైడెడ్. అనుకున్న దగ్గర లేజర్ తోటి ఎగ్జాక్ట్ గా పిన్ పాయింట్ చేసి మరీ పంపిస్తారు దీన్ని. లేజర్ గైడెడ్ మిసైల్. ఇదిగో హుక్స్ మౌంట్ చేయడానికి. ఇదిగో ఇక్కడ చూడు ఒక బుజ్జి రాకెట్ బుజ్జిగానే ఉంది, తగిలిందంటే పుంపుహారే. వీటిని కూడా ఫైటర్ జెట్స్ కి మౌంట్ చేస్తారనమాట. ఇది ఇక్కడ జెట్ ఉందా, జెట్టులో చివరికి ఉన్నాయి చూసారా, అయ్యే ఎక్కువ క్వాంటిటీని మౌంట్ చేయాలనుకున్నప్పుడు, వెయిట్ తగ్గియాలి అనుకున్నప్పుడు ఇటువంటి వాటిని వాడతారు. ఇదిగో ఇది చూడు AIM-9 అనే సైడ్ వైండర్ అనే మిసైల్. ఇది ఎంత డెడ్లీ అంటే ఈ రోజుకి కూడా చాలా దేశాల్లో వాడతారు. ఇదిగో సైడ్ వైండర్, దీన్ని ఇక్కడే డెవలప్ చేశారు. ఈ రిడ్జ్ క్రెస్ట్ చైనా లేక్ అనే దగ్గరే వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందన్నమాట. ఇక్కడ డెవలప్ చేసి మొత్తం చాలా దేశాలకు అమ్ముతారు. చాలా చాలా డెడ్లీ మిసైల్ ఇది. ఇదిగో ఇది ఇంకో మిసైల్. ఇది చూడు సైడ్ వైండరు, ఇగో చేత గుప్పెడంతో పట్టుకుంటే హైలీ డేంజరస్. ఇది చూడు మిసైల్ లోపల ఉండే, ఇది మిసైల్ కదా, ఈ మిసైల్ లోపల ఉండే పార్ట్లు ఎలా చూపిస్తున్నాడు చూడు మనకి. ఇగో ఇక్కడ కొన్ని చూడు, కొన్ని రాకెట్లు ఉన్నాయి. బుజ్జి రాకెట్. ఇగో దీని లోపల చూడు, రాకెట్ లోపల ఇదిగో ఇది మూవింగ్ పార్ట్ అనమాట. ఈ ముందుదే పేలేది. ఇక్కడంతా గన్ పౌడర్ ఉంటుంది. గన్ పౌడరు లేకపోతే మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఇదిగో ఇది ఉంది కదా, టంగ్స్టన్ అనే దాంతో వాడతారనమాట. టంగ్స్టన్ వాడతారు ఇక్కడ. చూడు ముందు ఎలా ఉందో చూడు. ఇదిగో ఇక్కడ కూడా ఈ సైడ్ వైండర్ రాకెట్, ఇందాక చెప్పాను కదా మిసైల్, దీన్ని మొత్తం నిలువున కోసి దాని లోపల మెకానిజం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఓకే, ఇది సైడ్ వైండర్. ఇదిగో ఇలా ఉంటుంది.
మిసైల్ ఇప్పదీస్తే లోపల ఈ సైడ్ వైండర్ ఒక్కొక్కటి $5 లక్షల నుంచి $2 మిలియన్ దాకా ఉంటుంది. అంటే 5 కోట్ల నుంచి 20 కోట్ల దాకా ఉంటుంది రేటు యావరేజ్గా ఒక్కొక్కటి. ఇందాక బయట చూసాం కదా న్యూక్లియర్, ఇదిగో దాని లోపల ఇలా ఉంటుంది. మొన్నకు వీడియో పెట్టా గుర్తుందా, అణుబాంబు పేల్చిన రియల్ అణుబాంబుని చూపెట్టాను. దాని లోపల ఇలా ఉంటుంది అనమాట. ఇదిగో ఫైటర్ జెట్ పైలట్ కూర్చునే సీటు. ఈ సీట్లను తయారు చేసే కంపెనీలు ప్రపంచం మొత్తం మీద 3 ఉన్నాయి. ఏ ఫైటర్ జెట్ అయినా సరే వాళ్ళకి సీట్లు తయారు చేసి ఇచ్చేది వీళ్ళే, ఈ 3 కంపెనీలే. ఇలా ఉంటుంది అనమాట. దీని కింద మొత్తం సీట్ కింద ఒక చిన్న రాకెట్ ఉంటుంది. అదేమవుతుందంటే ఫైటర్ జెట్ని పైలట్ ఎప్పుడైతే వెళ్ళిపోవాలనుకుంటున్నాడో ఒక్కొక్కసారి పైలట్కి 1 సెకండ్ కన్నా ఎక్కువ టైం ఉండదు ఫైటర్ జెట్లోంచి బయటకు రావడానికి. ఆ టైంలో కింద ఒక లివర్ ఉంటుంది. దాన్ని లాగంగానే ఆ రాకెట్ ప్రపల్షన్ రాకెట్కు అది పేలినట్టుగా పేలిపోయి పైకి నెట్టేసిద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ న్యూక్లియర్ బాంబుల్లో, హిరోషిమా మీద వేసిన న్యూక్లియర్ బాంబులో దాదాపు 60 కిలోల పైన యురేనియం వాడితే దాంట్లో పేలింది కేవలం 1/2 కిలో మాత్రమే. 1/2 కిలో నుంచి కిలో మధ్యలో. మొత్తం పేలుంటేనా అసలు ఇంకేమైనా ఉండేదా? అయితే తర్వాత నాగసాకి మీద వేసిన ఇంకొక రెండవ అణుబాంబులో వాడిన అందులో యురేనియంని ఇంకా శుద్ధి చేసి ప్లూటోనియంకే మళ్ళీ మార్చి ప్లూటోనియం వాడారు. ఆ ప్లూటోనియము 6.5 కిలోలు వాడితే పేలింది కిలోనే. ఇందులో ఎంత ఉందో అంటే ఇప్పుడు లేదు దాంట్లో. ఇక్కడి నుంచి ఇంకో లొకేషన్కి వెళ్దాం. చూడు మౌంటైన్స్ ఎలా ఉన్నాయో. ఇంకొన్ని రోజులైతే స్నో పడటం మొదలైంది. సియర్రా నెవాడా మౌంటైన్ రేంజ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. అక్కడ కొన్ని బాంబర్ విమానాలు తీసుకొస్తున్నారు. దగ్గరికి వెళ్తానికి ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం. ఇక్కడ చూడు ఏదో ఇన్స్టాలేషన్, ఏదో మైనింగ్ చేస్తున్నట్టున్నారు. మైనింగ్ అండ్ ప్రాసెసింగ్. ఇక్కడ గ్రానైట్ కాదు, ఆస్ఫాల్ట్ అంటే రోడ్డు మీద వేసే కంకర ఉంటుంది కదా, అది తయారు చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడు వ్యూ ఎంత బాగుందో. స్ట్రైట్ రోడ్లు. ఆ మౌంటైన్స్ చూసారా పైన? గాలికి కొట్టేసిద్ది అనమాట. కొట్టేసి అట్లా కోసుకుపోయినట్టు అవుతాయి. ఇప్పుడే ఇనియో కెర్న్ అనే ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్లో వాడిన రియల్ బాంబర్ విమానాలు, యుద్ధ విమానాలు ఉన్నాయి కదా, వాటిల్లో ముఖ్యమైనవి P-51 మస్టాంగ్ అనే ఫైటర్.
తర్వాత B-29 సూపర్ ఫోర్ట్రెస్ అనే బాంబర్ విమానం. ఆ రెండు కూడా ఈరోజు ఇక్కడ డబ్బులు కడితే వాటిని ఎక్కచ్చు అనమాట. చాలా కాస్ట్. P-51 మస్టాంగ్ ఎక్కాలి అంటే $2,500. ఒకళ్ళే కూర్చోవచ్చు అందులో, పైలట్ కాకుండా. B-29 అంటే హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు తీసుకెళ్లిన బాంబర్ విమానం, అదే B-29 ఇక్కడ కనపడుతుంది మనకి. కానీ దగ్గరికి వెళ్తానికి లేదు. అదే అంటే అదే బండి కాదు, అటువంటి బండి రియల్ నిజంగా తీసుకెళ్లిన బండి ఒహాయో స్టేట్లో ఉన్న మ్యూజియంలో ఉంది. మొన్న ఒక వీడియోలో పెట్టాను కదా, ఇక్కడది సేమ్ అదే మోడల్. వెళ్దాం పద, దూరం నుంచి ఒక లుక్ వేద్దాం. ఇదిగో P-51 మస్టాంగ్ చూపిస్తా చూడు. ఇదిగో ఇదే. మీరు డన్కర్క్ మూవీ చూసారా? దాంట్లో కూడా చూపిస్తారు కదా. టాప్ గన్ మేవరిక్ మూవీలో కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ జనరేషన్ ఫైటర్ జెట్. ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ ఏమో F-35 లైట్నింగ్. 1941-42 టైంలో సెకండ్ వరల్డ్ వార్లో ఫుల్గా వాడారనమాట. P-51 మస్టాంగ్. మస్టాంగ్ అంటే ఒక రకమైన గుర్రం. అదే పేరుని ఫోర్డ్ మస్టాంగ్కు పెట్టారు. ఇదిగో చూడు ఎలా ఉంటుందో ఇంజన్ చూడు. 12 సిలిండర్. ఇది P-51 మస్టాంగ్. అదిగో ఇక్కడ ఉన్నదేమో B-29 సూపర్ ఫోర్ట్రెస్ బాంబర్ విమానం. అది స్టార్ట్ చేస్తున్నారు చూసారా, ఒక్కొక్క ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని ఫ్లై చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు. నాలుగు ఇంజన్లు ఒక్కొక్కటి సపరేట్ గా స్టార్ట్ చేస్తారనమాట. ఒకటి స్టార్ట్ అయింది, ఇంకా 3 స్టార్ట్ చేయాలి.
They did the Israeli air show over there. Oh, it was. And when they went past, it really just felt so dry. Oh, yeah. The best one I ever went to wasn't this year. It was a few years back. Edwards had one. Oh, yeah. And they had Marines standing there with M16 all around B-1B. But they had it to where you could climb up and, wander around the C-17 and the C-130. I never loved it. ఆ రోజు అణుబాంబులు తీసుకెళ్లిన 1945లో హిరోషిమా మీదకి నాగసాకి మీదకి రెండిటి మీదకి తీసుకెళ్లి వేసిన అణుబాంబు తీసుకెళ్లిన బాంబర్ విమానం ఇదే మోడల్ అనమాట. ఇవన్నీ పనిచేయడం ఎప్పుడో ఆగిపోయినాయి. గవర్నమెంట్ ఒక ప్రెస్టీజ్గా ఏంటంటే ఎలాగైనా సరే మనం అప్పటి నుంచి పాత పడిపోయి దూరాన పెట్టేసిన కొన్ని P-29 బాంబర్ విమానాలని B-29 బాంబర్ విమానాల్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఎంతోమంది ఇంజనీర్లను తీసుకొని వాటిని స్టార్ట్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నారు. ఇదిగో ఇప్పుడే రన్వే మీదకి వెళ్తుంది మళ్ళీ. ఇది చూడటం చాలా అదృష్టం యాక్చువల్గా. మనం అంత ఇదిగో టేక్ ఆఫ్ అవ్వబోతుంది ఇప్పటి వరకు ట్యాక్సీయింగ్ అయింది కదా. లెట్స్ రెడీ. ఓకే, ఇందాక ట్యాక్సీయింగ్ కోసం 2 ఇంజన్లు ఆన్ అయినాయి కదా. ఇప్పుడు రన్వే మీదకి వెళ్ళిపోయింది కదా. మొత్తం 4 ఇంజన్లు ఆన్ చేశారు. ఫ్లై అవుతుంది. ఇక్కడ చూడు, దాన్ని చూస్తానికి ఎంతమంది జనాలు. ఇట్లా ఇది వస్తాను చూడు, జూమ్ వేస్తున్నా. ఇది చూడటము చాలా లక్ అనమాట. మనం ఇక్కడ రావటము, మనం వచ్చిన టైంకి ఆ లాంచ్ చేయటము, చాలా విషయాలు కలిసి వచ్చినాయి మనకి. ఇందాక తీసుకెళ్ళిన అణుబాంబుల్ని తీసుకెళ్ళింది కూడా ఇందాక చెప్పాను కదా. దీని లోపల ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఇది బాంబర్. ఇప్పుడు ఈ రోజుల్లోనేమో B-1 ల్యాన్సరు, B-2 స్పిరిట్ లాంటి బాంబర్స్ ఉన్నాయి. సెకండ్ వరల్డ్ వార్ 1930-40 టైంలో ఉన్న బాంబర్లు ఏవి అంటే ఇవే. ఇప్పుడు B-2, B-1, ఇది B-29. చూడు ఎలా అనిపిస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ గుర్తుకొస్తుంది మళ్ళీ దాన్ని చూస్తుంటే. అలా వెళ్తా పైనుంచి న్యూక్లు వేసుకుంటూ పోయినాయి అనమాట. అది మళ్ళీ ల్యాండ్ అవడానికి కొంచెం సేపు టైం పట్టింది. ఈలోపు P-51 మస్టాంగ్ని ఇంకో లుక్ వేద్దాం. పక్కనే ఉంది. ఇదిగో ఒరిజినల్ P-51 మస్టాంగ్. ఇవి 15,000 బళ్ళు తయారు చేశారు. సెకండ్ వరల్డ్ వారు 1940 ఆ టైంలో చాలా మట్టుకు యుద్ధాల్లో కూలిపోయినాయి అనమాట. ఇది కొన్ని మిగిలినవి కూడా అన్నిటిని మ్యూజియంస్లో పెట్టేశారు. ఎక్కడో 1-2 కొన్ని మాత్రమే ఇంకా ఫ్లై అవ్వగలుగుతున్నాయి. లోపల ఇంజనీరింగు, ఆ మెకానిక్ కాంపోనెంట్స్, ఏవియానిక్స్ అన్నీ కూడా పనిచేయాలి. అయితే ఇదిగో ఇక్కడ కాలిఫోర్నియాలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్లో ఉంది ఈ ఒక బండి. 700 కిలోమీటర్లు టాప్ స్పీడు. ఈ రోజుల్లో ఉన్న F-22, F-35లు 2,500, 2,400 అలా వెళ్తాయి. కానీ ఆ రోజుల్లో టెక్నాలజీ ఈ రోజు మీద తక్కువే కదా. ఆ రోజుల్లో చూడు, ప్రొపెల్లర్, ఫ్యాను. మీకు డన్కర్క్ మూవీ చూస్తే అందులో బాగా ఉంటుంది. టామ్ హార్డీ నడుపుతూనే ఉంటాడు దీన్ని మాస్క్ పెట్టుకొని.
బ్రిటిష్ వాళ్ళు కూడా వాడారు దీన్ని. టాప్ గన్ మేవరిక్లో టామ్ క్రూజ్ కూడా వాడతాడు. టామ్ క్రూజ్కి ఒకటి ఉందంట, కొనుక్కున్నాడంట. అది క్లోజ్ లుక్, వెరీ వెరీ క్లోజ్ లుక్. దీన్ని కూడా స్టార్ట్ చేస్తారేమో, చూద్దాం. దీని స్టార్టింగ్ కూడా భలే ఉంటుంది సౌండ్. ఇదిగో ఇక్కడ రాశారు చూడు, B-29 బాంబర్ నడపాలి, బాంబర్లో రైడ్ చేయాలి అంటే $600 నుంచి $1,200. P-51 మస్టాంగ్లో కూర్చోవాలి అంటే ఇదిగో $2,500. 20 నిమిషాలకి 2,500 అంటే 2 లక్షల పైనే. ఇప్పుడే ల్యాండ్ అయింది మళ్ళీ. బొంబర్ విమానం అంతుందా, లోపలికి వెళ్ళటానికి రావడానికి మాత్రం ఇదిగో చిన్న నిచ్చెన ఒకటి ఉంది అంతే, సన్నగా. నేను పడతానో లేదో అందులో నుంచి వెళ్ళి పాక్కుంటే లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ పెద్ద పెద్ద అణుబాంబులు పెడతానికేమో మొత్తం కింద పక్క ఓపెనింగ్ వచ్చింది, కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. అది కింద ఓపెన్ చేశారు చూడు, అదిగో అక్కడ కింద ఓపెన్ చేశారు. అందులో నుంచి బాంబుల్ని లోడ్ చేస్తారు మామూలుగా అయితే. అదనమాట. ఇక్కడ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్దాం ఎటన్నా. ఓకే, చికెన్ బటర్
చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. బాగుంది. ఇప్పుడు తినలే కాబట్టి తెలియదు ఎలా ఉండదు అది. బేసికల్ చికెన్ బ్రెస్ట్ విత్ చీజ్ ఆన్ టాప్. అది బటర్ చీజ్ కాదు, బటర్. చికెన్ బ్రెస్ట్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఈ రిడ్జ్ క్రెస్ట్ అనే ఏరియాలో వెపన్స్ తయారు చేస్తారు, ముఖ్యంగా యుఎస్ ఎయిర్ ఫోర్స్, యుఎస్ నేవీ వాళ్ళకి. ఇదిగో ఇక్కడ అన్ని మిలిటరీ బేసులు ఉంటాయి. ఎయిమ్ 9 సైడ్ వైండర్ అని ఇందాక రాకెట్ చూశారు కదా, మిసైల్, అది కూడా ఈ రిడ్జ్ క్రెస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లోనే తయారు చేశారనమాట. క్యాట్ ఇక్కడ నుంచి 2.5 గంటలు ఇంటికి.